Yeah, hello everyone. Welcome back to my YouTube channel. బేసిక్గా నేను ఏఆర్ కాలింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్. చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలింగ్. ప్రజెంట్ ఈ త్రీ డొమైన్స్ మీద నేను ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. దీంతో పాటు చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ నేనైతే వర్క్ చేస్తున్నా. ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నా. మీకు కూడా ఐడియా ఉంటది. కంపెనీ నేమ్ అయితే బయటకి చెప్పుకోకూడదు. చెప్పుకోలేను గూడా. సో, నాకు దొరికేదే లిమిటెడ్ టైమ్. లైక్ 4-5 అవర్స్ పర్ డే దొరుకుతది. ఈ 4-5 అవర్స్ పర్ డేలో నేను మేనేజ్ చేసుకుంటూ 3 బ్యాచెస్ వరకు నేను చెప్పుకుంటా. నాకెప్పుడైతే బ్యాచ్ ఖాళీ అవుతదో అప్పుడు నా యూట్యూబ్‌లో ఇలా ఒక వీడియో అప్‌లోడ్ అవుతది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎవరైనా చార్జ్ ఎంట్రీ లేదా పేమెంట్ పోస్టింగ్ లేదా ఏఆర్ కాలింగ్ నేర్చుకోవాలి అంటే నో ఇష్యూస్, రండి నేర్చుకోండి. ఇంతకుముందు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉండేదంటే జస్ట్ 15 డేస్ వరకే ఉండేది. ఇప్పుడు మేమేం చేసామంటే ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి 30 డేస్ ఉంటది. ఈ 30 డేస్‌లో మీకు ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటారు. బట్ చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ అయితే ట్రైనింగ్ వచ్చేసి ఓన్లీ 15 డేస్ ఉంటది. మీరేం పెద్దగా నేర్చుకునే పని లేదు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా చాలా ఈజీ ఉంటాయి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటారో, లేకపోతే ఎప్పుడైతే మీరు సర్వైవల్ కోసం నేర్చుకుంటారో, ఒక సబ్జెక్ట్‌ని మీరు, ఒక టాపిక్‌ని మీరు సర్వైవల్ కోసం ఎప్పుడైతే నేర్చుకుంటారో, అప్పుడు ఇంటర్వ్యూ అనేది చాలా, 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 చాలా ఈజీ పార్ట్. ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూ కోసం నేర్చుకుంటారో, ఇంటర్వ్యూ టఫ్ అనిపిస్తది. సర్వైవల్ ఇంక దాని గురించి ఆలోచించే పని గూడా లేదు. సో దట్ నేనైతే మీకు చార్జ్ ఎంట్రీ లేదా పేమెంట్ పోస్టింగ్స్ అడిగిన ట్రైనింగ్ తీసుకోవాలి ఇంట్రెస్టెడ్ ఉంటే హ్యాపీగా రండి. నేను మీకు ఎండ్ టు ఎండ్ వర్క్ చూపిస్తా. ఎలా ఉంటది, చార్జ్ ఎంట్రీ అయితే ఎలా ఉంటది, ఆ పేమెంట్ పోస్టింగ్ అయితే రియల్ టైమ్‌లో వర్క్ ఎలా ఉంటది. దట్ నేను హ్యాపీగా చూపియగలుగుతాను. అలానే ఏఆర్ కాలింగ్ గూడా మాక్సిమం చెప్పగలం. అందరికీ ఈ డొమైన్ గురించి ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే హిప్పా అని ఒక కంప్లయన్స్ ఉంటది. ఒక చట్టం. హిప్పా ఏం చెప్తుందంటే పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకూడదు అని చెప్తది. దట్ ఏఆర్ కాలింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. దాన్ని బయటికి రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ప్రొజెక్ట్ చేయలేమా అంటే చేయొచ్చు. 100% చేయొచ్చు. కానీ అంటే ఎగ్జాక్ట్ రియల్ టైమ్‌ని అయితే చూపించలేం. అంటే రియల్ టైమ్‌లో పేషెంట్ డేటా అంతా ఉంటది గదా! ఆ పేషెంట్ డేటాని మనము బయటికి ఎక్స్‌పోజ్ చేసినట్టు అవుతది. అలా చేయకుండా డమ్మీ ఉంటదనమాట. అంటే పేషెంట్ డేటానే డమ్మీ డేటా ఉంటది. ఆ డమ్మీ డేటాని యూజ్ చేసి మేము మీకు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏఆర్ తీసుకున్నా, చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్ ఏదైనా తీసుకోవచ్చు. మీకు మాక్సిమం రియల్ టైమ్ ట్రైనింగ్ వస్తది. దట్ నేనింకా బాగా ఏం చెప్పగలను అంటే, మీరు నార్మల్‌గా ఒక్కటి ఆలోచించండి. చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలర్ ఈ 3 డొమైన్స్‌లో ఎవరైనా సరే క్లాసెస్ తీసుకుంటే అందరూ భయపడేదెక్కడ? ఇంటర్వ్యూ దగ్గర. ఇంటర్వ్యూస్ 100% మీరే క్రాక్ చేసుకుంటారు. ఎవ్వరి సపోర్ట్ కూడా అవసరం ఉండదు. ఇంటర్వ్యూ క్లియర్ అయింది. నెక్స్ట్ ఎక్కడ భయం ఉంటది? నెక్స్ట్ ఎక్కడ భయం ఉంటది? సర్వైవల్ దగ్గర. 100% సర్వైవల్ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే నా సైడ్ నుంచి నేనేం చెప్పాలో 110% చెప్తా. మీరెంత నేర్చుకుంటారో అది మీ పైన కూడా డిపెండ్ అయి ఉంటది. నేనేం చెప్పగలను అంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు నేర్చుకోవాలి. ఇది కొత్త సబ్జెక్ట్ అయుంటది. దట్ మీకు ఏది అంత ఈజీగా గుర్తుండదు. బేసిక్‌గా కొత్త కొత్త టాపిక్స్ కాబట్టి మీకు చదివినట్టే ఉంటాయి గానీ టక్కుమని మర్చిపోతాం. కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు కూర్చొని నీట్‌గా రివిజన్ చేస్తే హ్యాపీగా మన ఇంటర్వ్యూస్ మనం క్రాక్ చేసుకోవచ్చు. ఎవ్వరిని సపోర్ట్ అడిగే పని లేదు. ఒక 2, 3 ఇంటర్వ్యూల్లోనే ఇంటర్వ్యూ క్రాక్ అయిపోతది. ఏంది బ్రో 2, 3 ఇంటర్వ్యూలకే అయిపోతదంటే అంత డెప్త్ నాలెడ్జ్ నేను నేర్పిస్తా. మీరు నేర్చుకునే సర్వైవల్ కోసం. సర్వైవల్ కోసం నేర్చుకునేటప్పుడు మీరు రియల్ టైమ్ వర్కే నేర్చుకుంటుంటారు. ఇంకా ఇంటర్వ్యూ ఇంకేమాత్రం ఉంటది. 100% ఇంటర్వ్యూస్ ఈజీగా క్లియర్ అవుతాయి. అదైతే ఏం ప్రాబ్లమ్ లేదు. దట్ ఎవరికైనా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కావాలి అంటే సో, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అని చెప్పగలను. ప్లేస్‌మెంట్ అంటే ఇంకేదో నేను కంపెనీతో టై అప్ అయిపోయి నేను ఆ కంపెనీలోకి పంపిస్తా. అవి గాదు. ప్లేస్‌మెంట్ అసిస్టెంట్. దట్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా గదా! ఇప్పుడు మన కొలీగ్స్ ఉంటారు. కొలీగ్స్ ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు గూడా కంపెనీస్ వదిలేసి ఇంకొక కంపెనీకి పోతారు. మనం వాళ్ళతో టచ్‌లోనే ఉంటాం. మనం ఒకరితో బాగున్నాం అంటే వాళ్ళు 100% మనతో ఏ కంపెనీలోకి పోయినా హాయ్, బాయ్‌లన్నా పెట్టుకుంటాం. దట్ మనకు హెచ్ఆర్ నంబర్స్ దొరుకుతూ ఉంటాయి.
అట్లనే ఆ కొలీగ్ ఇంకో కంపెనీలో ఉన్నప్పుడు అతను మన ప్రొఫైల్‌ని రెఫర్ చేస్తాడు. రెఫర్ చేస్తాడు కాబట్టి 100% ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతది. ఇంకా క్రాక్ వచ్చేసి మీరే జేసుకోవాలి. సో, రెఫరల్ చేసి మీరు అందులో ఇంటర్వ్యూ క్రాక్ చేసి లోపలికి పోయినారనుకోండి, మనకు రెఫరల్ అమౌంట్ ఒస్తది. వాడు రెఫరల్ అమౌంట్ కోసం 100% రెఫర్ చేస్తారు. సో, ఇలా నా దగ్గర హెచ్ఆర్ నంబర్స్ ఉంటాయి. నేను ఆ హెచ్ఆర్ నంబర్స్‌తో మీకు హెల్ప్ చేయగలను. అంటే కొలీగ్స్‌కు మీ రెజ్యూమ్‌ని పంపించి రెఫర్ చేయమని ఇలా నేను ఏదైనా చేయగలను. సో, ఇలా నేను ఎక్కడికైనా చేయగలనా అంటే ప్రెజెంట్ వచ్చేసి నా కొలీగ్స్ అందరూ బెంగుళూరులోనే ఉన్నారు. సో, నేను కూడా బెంగుళూరులో వర్క్ చేస్తున్నా. సో, బెంగుళూరు వరకు నేను ఏదైనా చేయగలను. హైదరాబాద్ అంటే కాంటాక్ట్స్ అనేవి దొరుకుతాయి. అదేం ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు నా వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు హైదరాబాద్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. సో, కాంటాక్ట్స్ అయితే దొరుకుతాయి. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో, ఇంకా పర్టిక్యులర్‌గా ఈ డొమైన్‌కొచ్చేటప్పటికి ఓపెనింగ్స్ హ్యూజ్ ఉంటాయి. ఏఆర్‌కైతే పేమెంట్ పోస్టింగ్ అండ్ చార్జ్ ఎంట్రీ లిమిటెడ్ ఉంటాయి. అంటే ఎవ్రీ 4 మంత్స్‌కో, 5 మంత్స్‌కో ఒక్కసారి మాత్రమే చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ అవుతది. కానీ ఏఆర్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఓపెనింగ్స్ ఉండే ఉంటాయి. సో, చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ పోతే మీకు సర్వైవల్ ఈజీ ఉంటది. అది ఒక రకంగా డేటా ఎంట్రీలా ఉంటది. ఏఆర్ వచ్చేసి కొంచెం సెమీ వాయిస్ ప్రాసెస్. ఇప్పుడే చెప్తున్నా నా ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే 100% ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేనైతే రికార్డింగ్ వీడియోస్ అస్సలివ్వను. నేనైతే నోట్‌ప్యాడ్ ఇస్తాను. సో, ఈ నోట్‌ప్యాడ్‌లో ఏముంటది నేను మీకు ఏ క్లాస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో అదే ఉంటది. ఇంకొకటేంటంటే 100% నేను మీకిప్పుడు ఒక క్లాస్ ఫినిష్ చేశాను 1 అవర్, 1 ½ అవర్ అనుకోండి. లిటరల్లీ 1 ½ అవర్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అని నేను నెక్స్ట్ సెషన్‌లో అడిగినా, నెక్స్ట్ 30 డేస్ తర్వాత అడిగినా గూడా మీ దగ్గర 100% డౌట్స్ ఉండవు. అంత నీట్‌గా, అంత క్లీన్‌గా తెలుగులోనే క్లాసెస్ ఉంటాయి. తెలుగులోనే నీట్‌గా, ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీకెవరైనా కావాలన్నా గూడా నేను డెమో సెషన్ అరేంజ్ చేయగలను. సో, డెమో సెషన్‌లో నేను జస్ట్ బేసిక్ చెప్పగలను. లైక్ యూఎస్ హెల్త్ కేర్ అంటే ఏంటి? మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? ఈ బేసిక్ మాత్రమే నేను డెమోలో చెప్తా. మిగతా సబ్జెక్ట్ అంతా ఈ సబ్జెక్ట్ మొత్తం నేను ఓన్‌గా క్రియేట్ చేసుకున్నది. ఆల్రెడీ ఉన్నదే మెడికల్ బిల్లింగ్‌లో ఉన్న సబ్జెక్టే. నేను దాన్ని ఈజీగా, రెగ్యులర్‌గా మనం యూజ్ చేసే పదాలతో ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. సో, ఇలా నా ఓన్‌గా ఇంటర్వ్యూ రిలేటెడ్, రియల్ టైమ్ ఓరియెంటెడ్ ఇవి 2 బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసిన కంటెంట్ అది. ఆహ్, ఇంతే. సో, ఇంత ఉంటది ఇన్ఫర్మేషన్. సో, మీకెవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గన 100% ట్రై చేయండి. మీరు 100% హ్యాపీగా మీరు ఆహ్, జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్‌కి జాయిన్ అవ్వచ్చు. నా నంబర్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్‌లో నా నంబర్ కూడా పెట్టింటాను. సో, మీరు డిస్క్రిప్షన్‌లో నా నంబర్ చూసి 100% హ్యాపీగా జాయిన్ అయిపోండి. హ్యాపీగా కోర్స్ నేర్చుకోండి. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని హ్యాపీగా ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేసుకోవచ్చు. లేదు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా కావాలి అంటే 100% అసిస్టెన్స్‌ని నేనైతే ప్రొవైడ్ చేస్తా. సో, మీకు ట్రైనింగ్ నాతో కొంతమంది అడుగుతున్నారు. నాకు ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కావాలి బ్రో అనేసి. సో, నేనేం జేస్తున్నానంటే, మీకు ఆఫ్‌లైన్ ట్రైనింగ్ గావాలి అంటే మీరు బెంగుళూరు రావాలి. మీరు బెంగుళూరు వస్తానంటే ఖచ్చితంగా నాకున్న టైంలో మీకోసం 100% 1 అవర్ నుంచి 1 ½ అవర్ నేను స్పెండ్ చేసి మీకు ఆఫ్‌లైన్‌లోనే ట్రైనింగ్ ఇస్తా. మీరు కూర్చోబెట్టుకొని అంటే నేను ఎక్కడుంటానో నా ప్లేస్‌కి పిలుచుకొని కూర్చోబెట్టుకొని మీకు ట్రైనింగ్ ఇస్తా. ఎందుకంటే కొందరు నమ్మరనమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే నేను ఇలా బ్యాచ్‌లా చెప్తున్నా. ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ బ్యాచ్‌గా క్రియేట్ అవ్వగానే నేనింకా క్లోజ్ చేస్తాను బ్యాచ్‌ని. ఇంక అదే బ్యాచ్ 1 ½ మంత్ వరకు రన్ అవుతూ ఉంటది. సో, ఆ 1 ½ మంత్ వరకు నాకు ఇంకో కొత్త బ్యాచ్ రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి నేను పెద్దగా ఇంకా వీడియోస్ ఏమి యూట్యూబ్‌లో పెట్టను. సో, నా సైడ్ నుంచి అయితే నోట్‌ప్యాడ్ ఉంటది. 100% క్లియర్ ఉంటది నోట్‌ప్యాడ్‌లో సబ్జెక్ట్ మొత్తం. దాంతో పాటు మెటీరియల్స్ అంటూ వేరేవి బయటవి అలాంటివి ఏవి యూజ్ చేయను. రికార్డింగ్ వీడియోస్ ఏవి ఇవ్వను. సో, డౌట్స్ ఉంటాయి. ఈరోజు కాదు. మీకు ఈరోజు కోర్స్ అయిపోయింది. 3 నెలల తర్వాత డౌట్ వచ్చింది. హ్యాపీగా అడగండి. నో ప్రాబ్లమ్. రికార్డింగ్స్ మాత్రం అడక్కండి. సో, ఇది నా సైడ్ నుంచి ఎవరైనా కోర్స్‌లో జాయిన్ అయ్యి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటే గిన 100% ఫస్ట్ వాట్సాప్ చేయండి. వాట్సాప్‌లో నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయిన తర్వాత మీకు నిజంగానే ఇంట్రెస్టెడ్‌గా ఉంది అంటే నేను డెమో సెషన్ తీసుకుంటా. డెమో ఓకే అనుకుంటే గిన మీరు ఇంకా నెక్స్ట్ హ్యాపీగా బ్యాచ్‌లో జాయిన్ అయిపోవచ్చు. నాకు ఆన్‌లైన్ అంటే ఓకే. నో ఇష్యూస్. ఆన్‌లైన్ అంటే హ్యాపీ. నేను గూగుల్ మీట్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి జోహో మీటింగ్స్ అనే అప్లికేషన్ ఉంది. సో, దాంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా.
లేదంటే ఎంఎస్ టీమ్స్. ఇవి 2 యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ప్రెజెంట్ ఇంతవరకు గూగుల్ మీట్ యూజ్ చేసిన. సో, ఇప్పుడు మేబీ షిఫ్ట్ అయితే ఏ దాంట్లోకన్నా షిఫ్ట్ అవుతా. సో, ఇది ఆన్‌లైన్ అయితే. ఆఫ్‌లైన్ అయితే హ్యాపీగా రండి. నో ప్రాబ్లమ్. వచ్చి మా దగ్గరే ఉండి చదువుకొని ప్రతిదీ పక్కలో కూర్చొని చెప్పిస్తాను. నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత హ్యాపీగా మాక్ ఇంటర్వ్యూస్ కావాలన్నా గూడా నేను మాక్ ఇంటర్వ్యూస్ హ్యాపీగా తీసుకుంటా. మాక్ ఇంటర్వ్యూస్‌లో పెర్ఫార్మ్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్‌లో కరెక్షన్స్ చేపిస్తాను. ఇలా గాదు, ఇలా మాట్లాడాలని ప్రతిదీ నేర్పిస్తాను. సో దట్ రేపు పొద్దున్న మీరు ఇంటర్వ్యూకి హ్యాపీగా ధైర్యంగా కూర్చోవచ్చు. సో, ఎవరైనా చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్ దాంతో పాటు ఏఆర్ మీద పోవాలని ఎవరన్నా ఇంట్రెస్టెడ్‌గా ఉండి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే హ్యాపీగా నా దగ్గర రండి. బ్రో నాకు సబ్జెక్ట్ వద్దు బ్రో ప్లేస్‌మెంట్ కావాలి అంటే నన్ను కెలుకు కూడా కెలకండి. అసలు నా వీడియో గూడా చూడకండి. జస్ట్ నాకు ప్లేస్‌మెంట్ కావాలన్నా వద్దు. నాకు జస్ట్ ట్రైనింగ్ ఒక 5 రోజులు, 10 రోజుల్లో ఇచ్చేయి బ్రో అంటే అసలు నా దగ్గర రానే రాకండి. అసలు నా వీడియోలు చూడకండి. నా దగ్గర రానే రాకండి. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం అంటే 100% ప్రతి ఒక్కరు సర్వైవల్ కోసమే నేర్చుకుంటారు. సర్వైవల్ కోసం నేర్చుకుంటే ఇంటర్వ్యూ చాలా ఈజీ క్రాక్ అవుతది. దాన్నొదిలేసి ఊరికనే నాకు ప్లేస్‌మెంట్ ఒకటి ఇప్పిచ్చి ఏం నాదేమన్నా కంపెనీ ఉంటదా? ప్లేస్‌మెంట్ ఓపెన్ పెట్టుకొని మా మామదేమన్నా కంపెనీ ఉంటదా? రా బాబు! రా అల్లుడు ఎవరన్నా ఉంటే పంపి అల్లుడు అన్నకి. సో, నేనైతే ఇది చెప్పగలను. సో, బెటర్ మీరేం చేయగలరు అంటే సో నా తరపు నుంచి నేను ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇచ్చి ఇంక నేనేమి తల మీదకేసుకోను. ట్రైనింగ్ ఇస్తాను. 100% రియల్ టైమ్ వర్క్ ఎన్విరాన్మెంట్‌ని మీకు క్రియేట్ చేపిచ్చి మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసినంత ఎక్స్‌పీరియన్స్ మీకు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో, మీరు పొద్దున్నే లోపలికి పోయి అక్కడ నేర్చుకునే దానికన్నా ఇక్కడే కంప్లీట్‌గా నేర్చుకొని ఎళ్ళిపోతారు. సో, అదేం ప్రాబ్లమ్ ఉండదు. సో, నా సైడ్ నుంచి అయితే 100% ట్రైనింగ్ ఉంటది. నాకు ప్లేస్‌మెంట్ ఒకటే కావాలి. నాకు రికార్డింగ్స్ కావాలి. నాకు ఇంకేంటి ట్రైనింగ్ ఒక్కటే చాలు అంటే 100% వెల్కమ్. నాకు ట్రైనింగ్ ఒక్కటి చాలు బ్రో అంటే 100% వెల్కమ్. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ నేనిస్తున్నా. సో, ప్లేస్‌మెంట్స్ అసిస్టెన్స్ అంటే నేను హెచ్ఆర్ నంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా అంటే నా ఫ్రెండ్స్ అంటారు కదా! కొలీగ్స్. ఆ కొలీగ్స్ ద్వారా మీ రెజ్యూమ్‌ని ఆహ్, రెఫర్ చేపిస్తాను. సో, ఇలా జరుగుతది. ఇది కామన్ ప్రతి ఒక్కరిలోనూ జరిగేదే. ఇప్పుడు ఎవరన్నా ఒక కొలీగ్ ఇంకో కంపెనీలోకి పోతే, ఆ కంపెనీలో ఎవరన్నా జాయిన్ చేపియాలి అంటే, రెఫరల్ అయితే కొంచెం స్పీడ్‌గా రెజ్యూమ్ మూవ్ అవుతది అనేసి అంతే. ఇంటర్వ్యూ 100% జరుగుతది అనేసి. సో, ఇలా ఉంటది. సో, ఎవరికైతే నాకు ఉత్త ప్లేస్‌మెంట్ కావాలన్నా నా వీడియోస్ దేకకండి. దాంతో పాటు ఏమంటారు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఓకే. రికార్డింగ్స్ కావాలి అంటే అస్సలు రాకండి. నేను టెక్స్ట్ ఇస్తాను, నోట్‌ప్యాడ్ ఇస్తాను. దాంతో పాటు రికార్డింగ్ వీడియోస్ అయితే ఏమన్నా మీకెప్పుడు డౌట్ ఉన్నా ఒకటికి 10 సార్లు అడగండి. విసుగు పడకుండా హ్యాపీగా ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదొక్కటైతే నేను నా సైడ్ నుంచి అష్యూరెన్స్ ఇవ్వగలను. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నేర్చుకుందాం. థాంక్ యూ.